24/7 మనం చెకింగ్స్ అనేటువంటివి చేస్తున్నాము. ఇవన్నీ చెక్ పోస్టులను కూడా ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులుగా మార్చి అదర్ డిపార్ట్మెంట్స్ని కూడా దానిలో ఇన్వాల్వ్ చేసి చెకింగ్స్ అనేటటువంటిది నిరంతరం కొనసాగిస్తూ ఇంటెన్సిఫై చేసే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. సో ఎవరైనా క్యాష్ సంబంధించి 50,000 కంటే ఎక్కువ తీసుకొని వెళ్ళినా, అలాగే ఏవైనా ఐటమ్స్ 10,000 విలువ కలిగినటువంటి వాటిని తీసుకొని వెళ్ళినా దానిని సీజ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ప్రాపర్ డాక్యుమెంట్స్ అలాంటి వ్యాలిడేషన్స్ ఉన్న తర్వాత వాటిని చట్ట ప్రకారం రూల్స్ ప్రకారం ఏదైతే ఉందో వాటి మీద తగినటువంటి యాక్షన్ అనేటటువంటిది తీసుకోవడం జరుగుతుంది. సో వీటితో పాటు మనకి అనకాపల్లి జిల్లా పరిధిలో 6 కాన్స్టిట్యున్సీస్, ఫుల్ కాన్స్టిట్యున్సీస్, ఒక పార్షియల్గా ఉన్నటువంటి 2 మండలాల్లో ఉన్నటువంటి పెందుర్తి కాన్స్టిట్యున్సీతో కలిపి 7వ కాన్స్టిట్యున్సీతో కలిపి 26 ఎఫ్ఎస్టీస్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ అనేటటువంటివి ఆ 2 మండలాలకి 2 చొప్పున, మిగిలిన 6 కాన్స్టిట్యున్సీలకి 24 చొప్పున 26 కూడా ఫ్లయింగ్ స్క్వాడ్స్ అనేటటువంటి ఆపరేషన్లు అయ్యాయి. సో చెక్ పోస్టులతో పాటు ఇవి కూడా ఫర్దర్గా ఇంటెన్సిఫై చేసుకుంటూ ఈ సీజర్స్ కానీ అదర్ ఇన్ఫర్మేషన్ మీద కానీ యాక్ట్ చేసేటటువంటి పనిగా ప్లాన్ చేయడం జరిగింది. తర్వాత అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే వెపన్స్ ఎవరైతే లైసెన్స్డ్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వెపన్స్ అన్నింటినీ డిపాజిట్ చేయాలి. దాదాపుగా డిపాజిషన్స్ అన్నీ కూడా అనకాపల్లి జిల్లాలో కంప్లీట్ అయినాయి. బ్యాంక్ దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ దగ్గర ఉన్నవి ఇంకా ఉన్నాయి. సో బయట నుంచి వచ్చి ఇక్కడ ఎవరైనా వచ్చి రీసెంట్గా సెటిల్ అయ్యి అట్లాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నా వాళ్ళందరికీ కూడా మీడియా ద్వారా చేసేటటువంటి విజ్ఞప్తి, చట్ట ప్రకారం వాళ్ళు ఈ ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్లైన్స్ని కూడా అనుసరించి ఆ వెపన్స్ అన్నింటినీ కూడా డిపాజిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలా డిపాజిట్ చేయనటువంటి సందర్భంలో చట్ట ప్రకారమైనటువంటి చర్యలు కూడా వాళ్ళ మీద తీసుకోబడతాయనేటటువంటి విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. అలాగే నో వైలెన్స్, నో రీపోల్ అనేటటువంటి మోటోతో ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి మ్యాండేట్ని పూర్తిగా జిల్లా పరిధిలో ఎన్ఫోర్స్ చేసే విధంగా, ఇంప్లిమెంట్ చేసే విధంగా పటిష్టమైనటువంటి భద్రతా చర్యలు అనేటటువంటివి తీసుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా ట్రబుల్ మాంగర్స్ని, రౌడీ షీటర్స్ని, కేడీస్ని, డీసీస్ని వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ మైండ్ ఓవర్ వర్క్ అనేటటువంటిది ముందుగానే స్టార్ట్ చేయడం జరిగింది. సో దీన్ని ఫర్దర్ ఇంటెన్సిఫై చేస్తూ ఎక్కడ ఎవరు కూడా దీన్ని డివియేట్ అయ్యి ఎక్కడ వైలెంట్ యాక్టివిటీస్కి వాళ్ళ చేతుల్లోకి తీసుకునే విధంగా చేయకుండా ఉండే విధంగా ముందుగానే వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్స్, బౌండ్ డౌన్స్ కూడా చేసే విధంగా అప్రాప్రియేట్ సెక్షన్స్తో వాళ్ళని చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవడం, మరింతగా దాన్ని ఇంటెన్సిఫై చేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో వీటిలో భాగంగా జిల్లా పోలీస్ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉంటూ రకరకాల ఇన్ఫర్మేషన్ సోర్సెస్ని, ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ని కూడా మేము మళ్ళీ దాన్ని ఏర్పాటు చేసుకొని జిల్లా పరిధిలో రైడ్స్ ఎప్పటికప్పుడు చేసే విధంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్, ఐడెంటిఫైడ్ విలేజెస్లో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ని ఆల్రెడీ చేశాం. దానిని ఇంకా ఫర్దర్ ఇంటెన్సిఫై చేస్తూ మరింతగా ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాము. దీనిలో భాగంగానే మనకి క్యాష్కి సంబంధించిన కానీ, అలాగే ఫ్రీబీస్కి సంబంధించిన కానీ, అలాగే నార్కటిక్స్కి సంబంధించినటువంటివి కానీ, అలాగే ఇట్లా ఏవి దానికి లిక్కర్కి సంబంధించినటువంటి దీని మీద కానీ ప్రత్యేకమైనటువంటి ఇన్ఫర్మేషన్ సిస్టమ్ని, ఇన్ఫార్మెంట్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకొని దాని మీద ప్రత్యేకమైనటువంటి ఫోకస్తో రైడ్స్ అనేటటువంటివి ఇంటెన్సిఫై చేస్తూ సీజర్స్ అనేటటువంటి దాన్ని గతంలో చేసిన దానికంటే అత్యధికంగా చేసే విధంగా పోలీస్ యంత్రాంగాన్ని అంతటినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ టీమ్స్ అన్నీ కూడా ఆల్రెడీ చేస్తున్న వర్క్ని మరింతగా ఇంటెన్సిఫై చేస్తామనేటటువంటి దాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా మనకి దగ్గరలో ఉన్నటువంటి నార్కాటిక్స్కి సంబంధించి, ఎన్డీపీఎస్కి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్టేషన్ రూట్స్ని మనం ముందుగానే గుర్తించడం జరిగింది. ఆ గుర్తించిన రూట్స్ అన్నింటినీ కూడా హెడ్లోడర్ రూట్స్, ఫుట్ రూట్స్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అడిషనల్గా చెక్ పోస్ట్తో పాటు వాటిలో కూడా డైనమిక్ వెహికల్ చెకింగ్స్ అనేటటువంటి దాన్ని మనం ప్లాన్ చేసినాము. అవి కూడా కంటిన్యూ చేస్తున్నాం. మనకి 2 కంపెనీలు అనకాపల్లి జిల్లా పరిధిలో సిఐఎస్ఎఫ్కి సంబంధించి ఒక కంపెనీ, ఆర్పిఎఫ్కి సంబంధించి ఒక కంపెనీ 2 ఆల్రెడీ వచ్చి ఉన్నాయి. అనకాపల్లి జిల్లాలోని వివిధ గ్రామాల్లో ఇప్పటికే ఇవి ఫ్లాగ్ మార్చ్, రూట్ మార్చెస్ అనేటటువంటి కంటిన్యూ చేస్తున్నాయి. సో వీటితో పాటుగా ఏరియా డామినేషన్స్ని, అలాగే వెహికల్ చెకింగ్స్ని, డైనమిక్ వెహికల్ చెకింగ్స్ని, ఇలాంటి రకరకాల కార్యక్రమాల్లో కూడా సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ని కూడా భాగస్వామ్యం చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ అనేటటువంటి దాన్ని మరింతగా పెంచుతూ ప్రజలందరికీ కూడా ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగే విధంగా అందరూ వచ్చి ఓటింగ్లో పార్టిసిపేట్ చేసే విధంగా, సో ఆల్ పొలిటికల్ పార్టీస్ అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ, ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేటటువంటిది ఏర్పాటు చేసే విధంగా ఉండే విధంగా అందరికీ కూడా
డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ సంయమనంతో ముందుకు వెళుతూ ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి అంటర్వర్డ్ ఇన్సిడెంట్ లేకుండా, వైలెన్స్ లేకుండా మ్యాక్సిమం ఓటింగ్ టర్న్అవుట్ పర్సంటేజ్ ఉండే విధంగా ప్రజలందరికీ కూడా కాన్ఫిడెన్స్ కలిగిస్తూ ఎన్ఫోర్స్మెంట్ అనేటటువంటి దాన్ని లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ని బెటర్ కంట్రోల్లో ఉండేటట్టు చేసుకుంటూ ఈ ఎలక్షన్ ప్రాసెస్ అంతటినీ కూడా సజావుగా జరిగే విధంగా అందరం కూడా ప్లాన్ చేసుకున్నాము. దానిని ఫీల్డ్లో కూడా ఆపరేషనల్గా రియలైజ్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 4 times మజల్, మనీ, మిస్ఇన్ఫర్మేషన్ అండ్ MCC వైలేషన్, ఈ 4 వాటి మీద కూడా ఫోకస్ చేస్తూ చాలా సీరియస్ గైడ్లైన్స్, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీనిలో మజల్ అనేది వైలెన్స్ కింద, మనీ అనేటటువంటిది ఫ్రీబీస్ ఇట్లాంటి వాటి కింద తీసుకున్నా, మిస్ఇన్ఫర్మేషన్ అనేది రాంగ్ ఇన్ఫర్మేషన్ని సోషల్ మీడియా, అదర్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ప్రచారం చేయడం అట్లాంటివి తీసిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం దాని మీద కూడా కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి. మీడియా ద్వారా అందరికీ కూడా విజ్ఞప్తి, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవాళ్ళు కూడా మిస్ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది, రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది ఇవ్వకుండా ఉండే విధంగా ఉండాలని దాని మీద సెపరేట్గా ఒక సోషల్ మీడియా సెల్ అనేటటువంటిది కూడా ఉంది. ఆ సోషల్ మీడియా పోస్టులు తీసేయడం, దాని మీద యాక్షన్ తీసుకోవడం అనేటటువంటిది ప్రత్యేకంగా చేపట్టబడుతుంది అనేది ఈ సందర్భంగా మీ అందరి ద్వారా అందరికీ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. MCC వైలేషన్స్ని కూడా అదే దీంతో అదే సీరియస్నెస్